అత్యంత కృపా కనికరము కలిగిన యేసుక్రీస్తు నామున మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి వాగ్దాన రూపంగా ఈ విధంగా కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాలు చూస్తూ ఈ ఛానల్ని ప్రోత్సాహపరుస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఒకసారి దేవుని వాగ్దానం నేర్చుకుని మనం ఈరోజు ముందుకు సాగుదాం. ఈరోజు కొరకైన దేవుని వాక్య భాగము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా ఈ ప్రవచనాన్ని చెప్తూ ఇశ్రాయేలును బలపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులు బబులోను చెరలో ఉన్నారు, దాసులుగా కొనిపోయారు. చుట్టూ ప్రాంత ప్రజలు ఎవరో తెలియని కొత్త ప్రజలు, తెలియని రాజు పాలనలో ఉన్నారు, అన్యరాజు పాలనలో ఉన్నారు. వారిలో ఎన్నో భయాలు ఉన్నాయి. ఏంటి మా పరిస్థితి ఎలా వచ్చింది? ఈ చెర నుంచి విడబడేది ఎప్పుడు? ఈ నరకం తగ్గేది ఎప్పుడు? హింస తగ్గేది ఎప్పుడు? మేము దాసులముగా కాక స్వతంత్రముగా ఉండేది ఎప్పుడు అని ఎన్నో మరి అనుమానాలు, సంశయాలు, భయాలు, దిగులు ఉన్నటువంటి సమయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును బలపరుస్తూ మాట్లాడుతాను. భయపడకండి, నేను నీకు తోడుగా ఉన్న, నేను తోడుగా ఉన్న దేవుడిని, మిమ్మల్ని వదిలేయలేదు, నేను దేవుడును. దిగులు పడక, నేను దేవుడును, నీకు సహాయం చేస్తాను, నా కుడి చేతిని మరి చాపుతాను, నా దక్షిణాస్తం ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తానని చెప్తున్నాడు. ప్రియులరా, ఈరోజు నీ పరిస్థితి, నీ స్నేహితులు, నీ బంధువులు వదిలేసిన పరిస్థితిలోనే ఉన్నావేమో. నువ్వు కాని చోటుకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాము. నీవు వేరే స్థలమునకు వెళ్ళి పని కోసమో, లేకపోతే జీవితాన్ని కట్టుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికో ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి ఎన్నో కష్టాలకి గురవుతూ ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నానని చెప్పమంటున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తానంటే చెప్పమంటున్నాడు. తన దక్షిణ హస్తం చాపి నీకు సహాయము చేయువాడుగా ఉన్నాడని నేను చెప్పన్నాడు. కనుక దిగులు పడకండి, భయపడకండి. మరి ఒక భక్తురాలు బైబిల్లో కూడా ఇంగ్లాండ్ దేశంలో హెలెన్ అనే ఒక మెడికల్ మిషనరీ గారు కాంగో దేశం వెళ్ళారట ఒకసారి దేవుని సువార్త చెప్పడానికి. అంటే మెడికల్గా హెల్ప్ చేస్తూ వైద్యం అందిస్తూ దేవుని సువార్త ప్రకటించడానికి. సుమారుగా 37-38 ఆ సంవత్సరాల్లో దేవుని సువార్త కొరకు ఆవిడ బయలుదేరి మరి ఆ కాంగో దేశంలో సువార్త ప్రకటిస్తుండగా అక్కడ మరి ఆమె చక్కటి హాస్పిటల్ కట్టి అందరికీ కూడా ఉచిత వైద్య సేవ అందిస్తూ దేవుని పరిచర్యను సాగిస్తూ ముందుకు వెళ్తున్న రోజుల్లో తిరుగుబాటుదారులు వచ్చి మరి ఆ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకున్నప్పుడు ఈ హాస్పిటల్ని కూడా స్వాధీనం చేసుకుని ఈమెను బందీగా చెరలోనికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఈమెను చాలా హింసలు గురి చేశారు, మానసికంగా, శారీరకంగా. సుమారు ఒక 5 నెలల పాటు భయంకరమైన హింస. కొట్టేవారు, రక్తసిక్తమైన శరీరంతో ప్రతిరోజు వచ్చి చంపేస్తాననేవారు. కళ్ళ ముందే ఆవిడ కట్టుకున్న హాస్పిటల్ మొత్తం కూల్చి ధ్వంసం చేశారు. అటువంటి సమయంలో ఈ యొక్క హెలెన్ గారు అనుకున్నారట, ఏంటి నిజంగా ప్రభువా, నువ్వు నిజంగా నన్ను పిలిచావా? ప్రభువా, నీ చిత్తాన్ని బట్టే కదా నేను అక్కడికి వచ్చాను, నీ సువార్త ప్రకటించడానికే కదా వచ్చాను. నాకు ఎందుకు మరి ఇన్ని కష్టాలు? నన్ను ఇంతలా శారీరకం కూడా హింసిస్తున్నారు, మానసికంగా కూడా నేను ఎంతో కృంగిపోయాను. ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి అని ఆమె అనుకుంటున్నప్పుడు అప్పుడు ప్రభు స్వరం ఆవిడతో మాట్లాడుతూ ఉన్నారట. హెలెన్, నా జీవితంలో ఈ శ్రమలో ఒక సాక్ష్యంగా ఉండాలనుకుంటున్నాను. నేను నిన్ను నమ్మగలనా? కెన్ ఐ ట్రస్ట్ యూ ఇన్ దిస్ అని అడిగాడట. అప్పుడు అవును ప్రభువా. అప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చిందట. కరెక్ట్ ఇప్పుడు మనం చదువుతున్నాం, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని. ఆ వాక్యాన్ని బట్టి ఆమె ధైర్యం తెచ్చుకుని, వారు ఇంక చంపేసే పరిస్థితి, కానీ ఈ వాక్యాన్ని బట్టి లేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నమ్మకంగా ఈ సమయంలో నేను ఆయనకు నమ్మకంగా ఉండమంటున్నాడు, దీనిని బట్టి ఆయన నన్ను గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నాడని నిలబడ్డదంటే. ఆ చెరల నుంచి దేవుడు విడిపించిన తర్వాత సొంత దేశం కూడా వెళ్ళిపోకుండా అదే దేశంలో ఉండి, అదే ప్రాంతంలో ఉండి మరి ఒకసారి దేవుని మరి మిషనరీ సేవను ఘనంగా జరిగించిందంటే ఈరోజు అనేకులకు ఈ హెలెన్ మాదిరిగా నిలబడ్డారు. కారణం ఏంటో తెలుసండి, ఎన్ని హింసలు ఎదురైనా దేవుడిచ్చిన మాట ఆదరణ ఇచ్చింది. ఏంటంటే దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు కూడా నీ శత్రువు లేకపోతే నీ యజమానులు తిరుగుబాటుదారులు హింస చేసినట్టు నిన్ను కూడా అనేక
నీ ప్రమేయం లేకుండా నువ్వు హింసకు గురవుతున్నావేమో, నీ ప్రమేయం లేకుండానే నువ్వు బాధలకు గురవుతావు, నీ ప్రమేయం లేకుండానే నువ్వు ఇబ్బందులకు గురవుతున్నావేమో. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడతాం. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను బలపరుస్తా ఉన్నాడు. చిన్న ప్రార్థన. నమ్మకమైన దేవా, కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎవరైతే ఈ మాటలు వింటా ఉన్నారు ప్రభు తండ్రి, వారందరినీ కూడా బలపరచండి. వారు ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి అయ్యా మార్గములు గుండా బిడ్డలు వెళ్తా ఉన్నా ప్రభు అయ్యా, మీరు బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. మీరే నీ దక్షిణ హస్తము చాపి బిడ్డలకు సహాయము చేయండి ప్రభు. నీ అధికారంతో, నీ ప్రభావంతో బిడ్డలకు సహాయం చేయమని అడుగుతున్నా. నీ కృప ఎల్లప్పుడూ బిడ్డలకు తోడుగుంచి నడిపించమని, ఈ రోజంతా నీ మెండైన దీవెనలు బిడ్డల మీద కుమ్మరించమని అయ్యా, వారి అడుగు పెడుతున్న ప్రతి స్థలములో అయ్యా విజయం అనుగ్రహించమని, నీ కృప తోడించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి చూస్తూనే ఉండండి పాస్టర్ ఎజ్రా ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు.